ఒక రైతు ఎంతో కష్టపడి దుక్కు దున్ని పంటను వేస్తాడు. ఆ పంట పెరుగుతూ ఉంటే, ఆ పంటతో పాటుగా కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. ఆ రైతు ఆ పంట బాగా ఉండాలంటే, ఆ పంట బాగా పండాలంటే, అందులో ఉన్న కలుపు మొక్కలను తీసేయాలి. ఆ కలుపు మొక్కలను గనక తీయకపోతే, ఆ పంటకు వెళ్ళే ఎరువులు, ఆ పంటకు వెళ్ళే బలము అంతా కూడా కలుపు మొక్కలు కూడా లాగేసుకొని పంటను నాశనం చేస్తాయి. ఇదే విధంగా మన జీవితంలో అనేక రకములైన కలుపు మొక్కలుంటాయి. వాటిని మన జీవితంలోంచి తొలగించుకోకపోతే, మన జీవితంలో కూడా ఎదగలేము, వర్ధిల్లలేము, ఆశీర్వదించబడలేము. కాబట్టి మన జీవితంలో ఎలాంటి కలుపు మొక్కలున్నాయో, అవన్నీ మనం తీసేసుకుంటే జీవితంలో వర్ధిల్లుతాము. యోనాను దేవుడు పిలిచాడు. కానీ యోనా దేవుని మాట వినకుండా తన చిత్తము చొప్పున, తన ఇష్టం చొప్పున వేరే మార్గంలో ప్రయాణమే వెళ్తా ఉన్నాడు. ఓడెక్కాడు. ఆ ఓడ మీదకి పెద్ద తుఫానొచ్చింది. ఆ ఓడలో ఉన్న సామాన్లన్నీ సముద్రంలో పడేశారు. కానీ యోనాను తీసి బయట పడవేస్తేనే గాని తుఫాను ఆగలేదు. మన జీవితంలో యోనా లాంటి అవిధేయత ఏదైతే ఉందో దాన్ని తీసుకోపోతే మన జీవితంలో వచ్చే తుఫానులు, అలజడులు ఏవి కూడా మన జీవితంలో నుంచి బయటికి వెళ్ళలేవు. కాబట్టి మన యోనా లాంటి అవిధేయత మనలో ఏదైతే ఉందో, ఏ యోనాను మన జీవితంలో నుండి బయటకు పడవేయాలో ఆ యోనాను, ఆ అవిధేయతను మన జీవితంలో నుంచి బయటకు తీసివేస్తే మన జీవితంలో తుఫానులు ఆగిపోతాయి. అలజడులు ఆగిపోతాయి. కాబట్టి ఆలోచించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగా.